హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక ఈపీఎఫ్ సంబంధించిన కానివ్వండి, లేకపోతే ఇతర మినిస్ట్రీస్ సంబంధించిన చాలామందికి అనేక రకాల సమస్యలు ఉంటాయి కదండి. సో ఈ సమస్యల్ని మీరు పరిష్కరించుకుంటే కనుక కొంతమంది అధికారులు మీరు కాంటాక్ట్ అవ్వాలి. అది మొబైల్ నెంబర్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఈమెయిల్ ఐడి ద్వారా కానివ్వండి, లేకపోతే అడ్రస్ అంటే ఆఫీస్కి వెళ్ళి కానివ్వండి, ఇట్లా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనము మనకు సంబంధించిన సమస్యలు అనేవి పరిష్కరించుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈపీఎఫ్ సంబంధించింది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో ఇక్కడ మనకి చాలా నోడల్ ఆఫీసర్స్ సంబంధించిన నెంబర్స్ అయితే ఉన్నాయండి. సో వీటిలో కొన్ని అప్డేట్ కూడా అయ్యాయన్నమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే, సో మీరు జోన్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు అండి. వీళ్ళు నోడల్ ఆఫీసర్స్ లేదా గ్రీవెన్సీ ఆఫీసర్స్ అంటే మనకి ఉన్న ఏదైనా సమస్యలు ఉంటే కనుక సో వాటిని పరిష్కరించే ఆఫీసర్స్ అనమాట వీళ్ళు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. జోన్ల వైజ్గా మీరు ఇక్కడ మీ సంబంధించిన జోన్ ఏది, మీ సంబంధించిన రీజనల్ ఆఫీస్ ఏది అనేది ఇక్కడ నిర్ధారించుకోవచ్చు అనమాట. కిందికి స్క్రాల్ చేస్తే కనుక సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జోన్లో సో విశాఖపట్నం, కడప, గుంటూరు, రాజమండ్రి ఉంది. అలాగే మనకి ఏంటంటే తెలంగాణ సంబంధించింది హైదరాబాద్, అలాగే కూకట్పల్లి కానివ్వండి, పటాన్చెరు కానివ్వండి, సిద్దిపేట కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి. ఓకేనా? అలాగే కరీంనగర్, వరంగల్ ఇట్లా కొన్ని రీజనల్ ఆఫీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఎవరు ఆఫీసరు, సో వాళ్ళ సంబంధించిన డిజిగ్నేషన్ ఏంటి, వాళ్ళ సంబంధించిన ఈమెయిల్ ఐడి ఏంటి, వాళ్ళ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కానివ్వండి. ఓకేనా? సో ల్యాండ్ లైన్ నెంబర్స్ ఉంటాయన్నమాట. సో మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక పరిష్కరించుకోవచ్చు అండి. సో మీరు ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అయినా కానీ సో వీళ్ళైతే మీకు రెస్పాండ్ అవుతారు. సో మీరు ప్రాపర్గా మీరు ప్రయత్నిస్తే కనుక తప్పనిసరిగా వీళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అట్లాగే మినిస్ట్రీ వైజ్గా అంటే మీకు ఈ ఈపీఎఫ్ సంబంధించిన అంటే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిందే కాకుండా మీకు పెన్షన్, అలాగే పబ్లిక్ గ్రీవెన్సీ సంబంధించి కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి. ఓకేనా? అలాగే మీకు ఫైనాన్స్ మినిస్ట్రీ కానివ్వండి, లా అండ్ చాలా మినిస్ట్రీస్ ఉంటాయండి ఇక్కడ. ఎర్త్ సర్వీస్ కానివ్వండి, హోమ్ అఫేర్స్ కానివ్వండి, సివిల్ సంబంధించి కానివ్వండి. ఓకేనా? ఇండస్ట్రీ సంబంధించిన కానివ్వండి, మనకి అనేక రకాల మినిస్ట్రీస్ అయితే ఉన్నాయి. ఇక మనం చెక్ చేసుకోవచ్చు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. సో లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి ఎవరు ఇక్కడ నోడల్ ఆఫీసరు, సో వాళ్ళకి సంబంధించిన అడ్రస్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ ఐడి కానివ్వండి, కాంటాక్ట్ నెంబర్ కానివ్వండి, ఎట్లా ఉంటుంది. సో మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే, మీకు ఏ సమస్య ఉన్నా కానివ్వండి సో వీళ్ళని కాంటాక్ట్ అయ్యి పరిష్కరించుకోవచ్చు. ఓకేనా? అనేక రకాల మినిస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. మనకి సంబంధించింది ఏంటంటే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా? ఈపీఎఫ్ సంబంధించింది. సో మీరు అక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక వీళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో వీటిలో కొన్ని చేంజెస్ అయ్యాయి. ఇంకా మీరు డైరెక్ట్గా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారిని కాంటాక్ట్ అవ్వాలంటే కనుక సో ఇతన్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో చూసారు కదా. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తానండి. సో అనేక రకాల సమస్యలు అనేవి ఈపీఎఫ్ సంబంధించిన సమస్యలు ఉంటాయి. సో వీటిని మీరు వీళ్ళ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంది. సో దాని గురించి ఈ వీడియో ప్రత్యేకించి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.